హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీస్ కేవ్. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి 1850 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ మూవీలో చాలా డౌట్స్ ఉంటాయి. థియేటర్ నుండి వచ్చేటప్పుడు ఏదో ఒక 5% సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ మిస్ అవుతుంది. కానీ ఇప్పుడు యాడ్ చేసిన 20 మినిట్స్ ఫుటేజ్తో మన డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. పుష్ప 2 చూసినప్పుడు మనకు వచ్చే డౌట్స్: పుష్ప జపాన్ ఎందుకు వెళ్ళాడు? కంటైనర్లో అన్ని రోజులు ఎలా ఉన్నాడు? జాల్రెడ్ ఎందుకు అలా ఉండిపోయాడు? అండ్ షికావత్ క్యారెక్టర్ ఫుటేజ్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఈ డౌట్స్ అన్నీ 20 మినిట్స్ ఫుటేజ్తో చూపించారు. అండ్ ఈ ఫుటేజ్ యాడ్ చేసిన తర్వాత మూవీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యి ఆడియన్స్కి ఒక సినిమా కంప్లీట్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ 20 మినిట్స్లో ఏం చూపించారు? పుష్పాన్ జపాన్ వెళ్ళడానికి రీజన్, జపాన్లో వాటర్లో పడ్డ తర్వాత పుష్ప ఏం చేశాడు, అండ్ హవాలాకి కరెన్సీ కాకుండా తన బ్రాండ్ మార్క్ గుర్తుని ఇస్తాడు. ఆ సీన్ పుష్పని హైలైట్ చేస్తూ ఉంటుంది. అలాగే షికావత్ ఫుటేజ్ ఇంకా పెంచారు. అండ్ పుష్పని పట్టుకోవడానికి ఇంకా ఏం ఎఫర్ట్స్ పెట్టాడు అని ఇలాంటి ఫుటేజ్ యాడ్ చేశారు. అలాగే పుష్ప అండ్ జాల్రెడ్డి మధ్య ఒక సీన్ ఉంటుంది. పుష్ప క్యారెక్టర్ని ఇంకా హైలైట్ చేస్తుంది. ఆ సీన్ చాలా బాగుంటుంది. ఈ 20 మినిట్స్లో చాలా బాగా చూపించారు. అలాగే బుక్కారెడ్డి ఏమయ్యాడు అనేది కూడా చూపించారు. మొత్తం 3 hours 40 minutes మూవీ మీద ఏ డౌట్స్ లేకుండా ఈ 20 మినిట్స్ యాడ్ చేయడం వల్ల డౌట్స్ అన్నీ క్లారిఫై చేశారు. మూవీని చూసి ఫుల్గా సాటిస్ఫై అవుతాం. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.